సామాజిక న్యాయం అంటూ ఊకదంపుడు ప్రచారం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి పాలన మొత్తం రాష్ట్రాన్ని 5 రెడ్ల ఆధిపత్యంలో పెట్టారు. రాష్ట్రంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, చివరికి జిల్లా పరిషత్ చైర్మన్లు, మున్సిపల్ చైర్మన్లు, మండల పరిషత్ చైర్మన్లంతా కూడా ఈ 5 రెడ్ల కింద సామంతరాజులు మాత్రమే. గ్రామాలలో, పట్టణాలలో అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ఎమ్మెల్యే, మంత్రుల దృష్టికి స్థానిక ప్రజాప్రతినిధులు తీసుకువెళ్తే ఆ దరఖాస్తులపై నిర్ణయం తీసుకునే అధికారం వారికి లేదు. జగన్మోహన్ రెడ్డి నియమించిన 5 రెడ్డి రాష్ట్రాల వద్దకు ఈ దరఖాస్తులు వెళితే వాటిని పరిశీలించి చేయాలో లేదో చెబుతారు. స్థానిక సంస్థలలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రజాప్రతినిధులు రాజ్యాంగ ప్రకారం వారికి వచ్చిన నిధులను కూడా వారు అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగించుకోలేని దుస్థితి రాష్ట్రంలో నెలకొంది. ప్రజాస్వామ్యంలో పాలకులు న్యాయ నిర్ణేతలైతే రాష్ట్రపతి, గవర్నర్ లాంటి వారు రబ్బర్ స్టాంపులనే నాంది మనకు తెలుసు. జగన్మోహన్ రెడ్డి పాలనలో అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి 5 రెడ్లు ప్రాంతీయ సమన్వయకర్తలుగా రాష్ట్రంలో అధికారాన్ని అనుభవిస్తున్నారు. గత ప్రభుత్వాలలో ఎస్సీ, ఎస్టీ, బీసీ నాయకులు ఉన్న చోట్ల అగ్రకుల నాయకుల ఆధిపత్యం కొంతమేరకుండేది. జగన్మోహన్ రెడ్డి పాలన వచ్చిన తర్వాత కేవలం రెడ్ల ఆధిపత్యం తప్ప పాలనలో మరే కులం ఆధిపత్యం చలాయించకుండా అణిచివేశారు. అధికారం చేపట్టిన వెంటనే గత ప్రభుత్వ పాలనలో ఆధిపత్యం చలాయిస్తున్న కమ్మవారి అణిచివేత ప్రారంభించారు. క్రమక్రమేణా కాపులు, రాజులు, వైశ్య, వెలమ తదితర అగ్రకులాలను తొక్కిపెట్టి రాజకీయం చేయడం ప్రారంభించారు. ప్రస్తుత ఎన్నికల తరుణంలో దీర్ఘకాలంగా రాజకీయ ప్రాబల్యమున్న రెడ్లను కూడా అణిచివేసే చర్యలకు జగన్మోహన్ రెడ్డి దిగారు. దీంతో రెడ్ల ఆధిపత్యం 100% ఉన్న నెల్లూరు జిల్లాలో పెద్దారెడ్డిలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై తిరుగుబాటు జెండా ఎగురవేశారు. కమ్మ సామాజిక వర్గానికి మంత్రివర్గంలో కనీస స్థానం కల్పించకుండా కమ్మవారిని రాజకీయాలలో తొక్కి నారలాగినట్లుగా జగన్మోహన్ రెడ్డి తీరు రాష్ట్ర వ్యాప్తంగా సర్వత్రా నిరసన వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీలో ఉన్న ఎంతో మంది కమ్మ సామాజిక వర్గానికి చెందిన నాయకులు, కార్యకర్తలు వైసీపీ పార్టీకి సహాయ నిరాకరణ ప్రారంభించారు. జగన్మోహన్ రెడ్డికి కమ్మ సామాజిక వర్గం అంటే చంద్రబాబు, కాపు సామాజిక వర్గం అంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కనిపిస్తున్నారు. ఆ నాయకులపై జగన్మోహన్ రెడ్డికి ఉన్న కక్షను ఆయా సామాజిక వర్గాలపై చూపించడంతో ఆయా సామాజిక వర్గాలలో ఎంతో మంది వైసీపీ సానుభూతి పరులు కూడా పార్టీకి దూరమైపోయారు. రాష్ట్రంలో ప్రస్తుతం జరిగే ఎన్నికలు రెడ్లకు, ఇతర సామాజిక వర్గాలకు మధ్య జరుగుతున్న ఎన్నికలుగా జగన్మోహన్ రెడ్డి మార్చివేశారు. కోస్తా జిల్లాలో అధిక ప్రాధాన్యత కలిగిన కమ్మ, కాపు సామాజిక వర్గాలకు కూడా సమన్వయకర్తగా మిథున్ రెడ్డిని పెట్టి వారిని అణిచివేయడంపై ఆయా సామాజిక వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఉత్తరాంధ్ర జిల్లాలలో బీసీల ప్రాబల్యం అధికంగా ఉండగా బొత్స, ధర్మాన వంటి వారిని కూడా వైవి సుబ్బారెడ్డి ఆదేశాలతో పనిచేయవలసిన పరిస్థితి ఏర్పడడంతో ఆ సామాజిక వర్గాలలోని ప్రజలు కూడా ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఇక రాయలసీమ జిల్లాలో ప్రతి జిల్లాకు గత 30 నుండి 40 సంవత్సరాలుగా రాజకీయ ప్రాబల్యం కలిగిన కుటుంబాలను పక్కన పెట్టి జగన్మోహన్ రెడ్డి తాబేదారులను ముందు పెట్టి చేస్తున్న రాజకీయాలపై పెద్దారెడ్లు తిరుగుబాటు ప్రారంభించారు. రాచరిక వ్యవస్థలో సామంత రాజ్యాల నుండి కప్పం వసూలుకు అధికారులను నియమించిన రీతిగా జగన్మోహన్ రెడ్డి 5 ప్రాంతాలకు 5 రెడ్లను నియమించి రాష్ట్ర సంపదను కొల్లగొట్టారు అన్న అభిప్రాయం రాష్ట్ర ప్రజల్లో దృఢంగా నాటుకుంది. ఉత్తరాంధ్ర జిల్లాలలో కడప రెడ్ల ఆధిపత్యం ఏంటంటే ధర్మాన ప్రసాదరావు లాంటి సీనియర్ రాజకీయ నాయకుడు బహిరంగ సభలలో ప్రశ్నించడంతోనే ఆ పార్టీలో నాయకులలో కూడా ఆ పార్టీ పట్ల వ్యతిరేకత స్పష్టమవుతుంది. ల్యాండ్, శాండ్, మైన్, వైన్ తదితర రూపాలలో వేల కోట్లు దండుకున్న జగన్మోహన్ రెడ్డి ఈ ఎన్నికలలో ప్రజలపై భారీగానే సొమ్ములు చల్లి ఓట్లు దండుకోవడానికి అన్ని ప్రయత్నాలు పూర్తి చేశారు. రాష్ట్రంలో అన్ని రంగాలలోనూ వెనకబడిపోయిన ఈ తరుణంలో బడుగు బలహీన వర్గాలు, మధ్యతరగతి ప్రజలను ఆసరాగా చేసుకుని సంక్షేమ పథకాల రూపంలో జగన్మోహన్ రెడ్డి మభ్యపెడుతూ వచ్చారు. ఎన్నికలలో కూడా వారిని టార్గెట్ గా చేసుకుని ఓటుకు భారీగా నోట్లిచ్చి ఓట్లు దండుకోవడమే లక్ష్యంగా జగన్మోహన్ రెడ్డి ప్రయత్నాలు ముమ్మరం చేశారు. రాష్ట్రంలో ఐఏఎస్, ఐపీఎస్ స్థాయిలో ఉన్నతాధికారులను ఎప్పుడూ జగన్మోహన్ రెడ్డి తన బుట్టలో వేసుకున్నారు. ఎన్నికల కమిషన్ అక్కడి వారిని ఇక్కడికి, ఇక్కడి వారిని అక్కడికి మార్చినా ఎక్కడైనా వారే ఉండేలా జగన్మోహన్ రెడ్డి ప్రణాళిక రూపొందించుకున్నారు. రాష్ట్రంలో ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతాయన్న నమ్మకం ప్రతిపక్షాలలో ఎక్కడా కనిపించడం లేదు. ప్రభుత్వ వ్యతిరేక పవనాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో అలజడులు సృష్టించి అధికారులతో కుమ్మక్కై ఓటింగ్ జరగకుండా చేయడమే లక్ష్యంగా వైసీపీ పార్టీ కార్యాచరణ రూపొందించినట్లు తెలుస్తుంది. అధికార వైసీపీ ఆగడాలను ఎదుర్కొనే సత్తా లేని పరిస్థితుల్లోనే తెలుగుదేశం, జనసేన పార్టీలు తప్పనిసరి పరిస్థితులలో బీజేపీ పంచన చేరవలసిన దుస్థితి ఏర్పడింది. బీజేపీని చేర్చుకోవడం వల్ల వైసీపీకి కొన్ని అదనంగా స్థానాలు వెళ్లినా అధికారం మాత్రం ఎన్డీఏ కూటమి సాధిస్తుందన్న దృఢమైన నమ్మకంతో టీడీపీ, జనసేన పార్టీలు అడుగులు వేస్తున్నాయి. రాష్ట్ర సంపదను లక్షల కోట్లు దోచుకున్న అవినీతి పరుడుగా ప్రతిపక్షాలు జగన్మోహన్ రెడ్డిపై చేస్తున్న ఆరోపణలకు జగన్ రెడ్డి కుటుంబ సభ్యులు కూడా తోడయ్యారు. జగన్మోహన్ రెడ్డి అవినీతి పరుడే కాదు, హత్యలు చేయించే నేరస్తుడంటూ సొంత చెల్లెలు బహిరంగ సభలు ఏర్పాటు చేయడానికి సిద్ధపడ్డారు. జగన్మోహన్ రెడ్డి
అరాచకంపై సొంత కుటుంబ సభ్యులతో పాటు సొంత సామాజిక వర్గంతో పాటు రాష్ట్రంలోని ఇతర సామాజిక వర్గాలు కూడా తీవ్ర వ్యతిరేకత ప్రదర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా వచ్చే ఎన్నికలలో పరాభవం తప్పదు. అభివృద్ధి ప్రదాతగా ఉండే ఎన్డీఏ కూటమి కావాలా, రాష్ట్ర సంపదను దోచుకోవడమే కాకుండా అధికారం కోసమైనా వారిని కూడా మట్టుపెట్టే నేరస్తుల పాలన కావాలో రాష్ట్ర ప్రజలు నిర్ణయించుకోవాల్సిన తరుణమిదే. ఆంధ్ర రాష్ట్ర ప్రజలారా, తస్మాత్ జాగ్రత్త. ఆలోచించి మీ ఓటు హక్కును వినియోగించుకోండి.